అండ్ మీకు జోసా అండ్ సీసాబ్కి సంబంధించి మెంటర్షిప్ కావాలంటే, చాలా మందికి మెంటర్షిప్ అంటే కూడా అర్థం కావట్లేదండి. అండ్ మళ్ళీ చెప్తున్నానని మీరేమి బోరింగ్గా ఫీల్ అవ్వద్దు. మెంటర్షిప్ ఇన్ ద సెన్స్ గైడెన్స్. ఎలాంటి గైడెన్స్ అది? మీకు జోసాలో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది. సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అంటే చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ క్వెరీకి వస్తే ఆ క్వెరీస్ ఎలా రిసాల్వ్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. అసలు మన ఏదైతే జోసా టీం ఉందో మీకు ఇచ్చేటువంటి క్వెరీస్ అన్నిటి కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పుకుంటూ, అండ్ మీరు ఏ పొరపాట్లు చేయకుండా మీకు వచ్చినటువంటి ఏదైతే ర్యాంక్ ఉండిందో ఆ ర్యాంక్ ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ చేసుకొని, అండ్ సీట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏ ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకోవాలి, ఏ టైంలో ఏ డేట్ నాడు మనం ఏ పని చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా మీకు అప్డేట్ చేసుకుంటూ మిమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అది మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం మీరు కేవలం 2,500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి, ఇది 2 కౌన్సిలింగ్లకు సంబంధించిందండి. 2,500 రూపాయలు అనేది 2 కౌన్సిలింగ్లకు సంబంధించి 9949088091 ఇది నంబర్ అండి. ఈ నంబర్కి 2,500 రూపాయలు. ఇక్కడ నేను 2,500 రూపాయలు దేనికంటే 2 కౌన్సిలింగ్లకి సంబంధించి. ఒకటి జోసా ఉంటుంది, ఇది 5 రౌండ్స్ ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక 45 డేస్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత సీసాబ్ జరుగుతుంది. సీసాబ్ ఇది కూడా ఒక 2 వీక్స్ 15 డేస్ జరుగుతుంది. ఇది 15 డేస్ జరుగుతుంది. ఇది వచ్చేసి 45 డేస్ జరుగుతుంది. సో టోటల్గా కౌన్సిలింగ్లు వచ్చేసి 60 డేస్ జరుగుతాయండి. మీరు ఎప్పుడు జులైలో స్టార్ట్ అవుతుంది. మరి అప్పటి వరకు మీరు ప్రొసెసింగ్లో ఉంటారు కదా. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, డాక్యుమెంట్స్లో ఎలాంటి మిస్టేక్స్ అవన్నీ కూడా కరెక్ట్ చేపిస్తూ, అండ్ మెడికల్ సర్టిఫికేట్ కానీ ఇంకా వాట్ ఎవర్ మీ కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా సరే అప్డేట్ చేపిస్తూ, దానికి సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తూ అప్పుడు దాకా మిమ్మల్ని ఎంగేజ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. సో కౌన్సిలింగ్లో మాత్రం ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఇప్పుడు దీనికోసం కేవలం మీరు 2,500 రూపాయలు ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. వెంటనే నేనైతే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను అండ్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. మీరు ఇంకా ఫోన్ చేసినప్పుడు మీ నెంబర్ నాకు ఉంటుంది కాబట్టి ఎనీ టైం మీకైతే కాల్ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో, ఓకేనా? మెంటర్షిప్ అండి ఇది. మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎలాగో ఉంటారు కాబట్టి ఎవరికైనా ర్యాంక్ వచ్చినా లేదా జోసాల కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా మీరు అనుకొని ఒక దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, ఎన్టీఏ ఫైనల్కి మళ్ళీ రిలీజ్ చేసేసింది. సో ఇదే ఇంకా ఫైనల్ అనుకోవచ్చు. అండ్ రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని కూడా మనకు అఫీషియల్గా అయితే ఎన్టీఏ రిలీజ్ చేసింది అనమాట, ఆ డేటాను కూడా. సో ఇప్పుడు మనం ఫైనల్కి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. అంటే యాక్చువల్గా నిన్న మీ దగ్గర పీడిఎఫ్స్ చాలా షేర్ అయ్యి ఉండొచ్చు మీ మొబైల్ వాట్సాప్లోకి అండ్ డిఫరెంట్ సోషల్ మీడియా ద్వారా మీకైతే వచ్చి ఉండొచ్చు. బట్ అదైతే ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు లేటెస్ట్గా పెట్టినటువంటి ఏదైతే మనకి ఫైనల్కి ఉండిందో అదే మనకి ఫైనల్ అనమాట. సో దీని తర్వాత మారుతుందా అంటే మారదు. ఇక్కడ చూడండి, మనకి జేఈఈ మెయిన్ 2025ని క్లిక్ చేయగానే ఇక్కడ ఫైనల్ ఆన్సర్కి ఫర్ జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 అని ఉందా. సో ఇదనమాట. ఎస్. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చింది. నిన్నటి దాంతో అసలు కంపేర్ చేయకండి. మీరు మొన్నటిదాకా ఏదైతే ప్రొవిజనల్ ఆన్సర్కి సేవ్ చేసుకొని పెట్టుకున్నారో, మీరు రాసిన ప్రొవిజనల్ ఆన్సర్కి ఏదైతే ఉండిందో ఆ రెస్పాన్స్ షీట్ ప్రకారం ఇక్కడ ఉన్న వాటిలో క్వశ్చన్ ఐడి, ఆన్సర్ ఐడి, కరెక్ట్ ఆప్షన్ ఐడి అనేది 2 కంపేర్ చేసుకోండి. సో ఇది మనకి సెకండ్ నాడు ఫస్ట్ షిఫ్ట్ అనమాట. ఇక్కడ చూడండి డొమెస్టిక్ అని ఉంది, కొన్నేమో ఇంటర్నేషనల్ అని ఉన్నాయి. మీకు అక్కడ కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. డొమెస్టిక్ అంటే ఏంటంటే విత్ ఇన్ ఇండియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి అనమాట. అంటే మీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇండియాలో ఏ స్టేట్లో అయినా సరే ఎగ్జామినేషన్ రాయొచ్చు, ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఉండొచ్చు. దాన్ని డొమెస్టిక్ అంటారు. ఇంటర్నేషనల్ అంటేనేమో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అదర్ కంట్రీస్లో ఇదే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ అదే షెడ్యూల్లో, అదే టైమింగ్లో, అదే డే నాడు రాసి ఉంటారు. సో అది మీకు ఇంటర్నేషనల్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్లేస్ అని. డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏ సెంటర్లో రాసిన, విత్ ఇన్ ఇండియాలో రాసినటువంటి సెంటర్ అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు పెద్దగా డ్రాప్ క్వశ్చన్స్ ఎక్కడా కనిపించవు, చేంజెస్ కూడా ఏమేమి కనిపించవు. ఓకే. నెక్స్ట్ అదే సెకండ్ నాడు సెకండ్ షిఫ్ట్కి వస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో డ్రాప్ క్వశ్చన్స్ ఎక్కడా లేవు, కనిపిస్తుంది కదా. ఎస్. నెక్స్ట్ థర్డ్ నాడు ఫస్ట్ షిఫ్ట్లో చూస్తే డొమెస్టిక్ సంబంధించి థర్డ్ నాడు కూడా ఎక్కడ మీకు డబుల్ ఆన్సర్స్ కానీ లేదా డ్రాప్డ్ క్వశ్చన్, ఒక డ్రాప్డ్ అయితే ఉండింది నిన్నట్లాగానే. ఏది థర్డ్ నాడు ఫస్ట్ షిఫ్ట్ ఫిజిక్స్లో ఒక డ్రాప్డ్ ఉండిందనమాట. అంటే ఆన్సర్, ఈ డ్రాప్డ్ ఆన్సర్ ఏదైతే ఉండిందో కరెక్ట్ ఆప్షన్ ఐడి ఇది తీసేశారనమాట. ఆప్షన్ లేదు అక్కడ. దానికి మేబీ వాళ్ళు డ్రాప్డ్ అయిన దానికి ఏది పెట్టినా కరెక్ట్ చేయడం లేకపోతే ప్రతి ఒక్కరికి మార్కులు ఇవ్వడం అనేది అది వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో వాళ్ళ డెసిషన్ అనేది ఎన్టీఏ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసేదాకా మనకు తెలియదు అసలు ఏం చేస్తారు ఏంటి అనేది. రైట్. సో ఒక్కోసారి ఏంటంటే కంప్లీట్గా తీసేయచ్చు, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే తీసేయచ్చు. ఇక్కడ సేమ్ ఇలానే ఉండింది నిన్న కూడా, 38 + 38 -38 నిన్న కూడా ఇలానే ఉండింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించి థర్డ్ షిఫ్ట్ 2 నాడు మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్లో థర్డ్ డే నాడు. అండ్ ఫోర్త్ నాడు ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఎలాంటి డ్రాప్డ్ క్వశ్చన్స్ లేవు. అండ్ ఆన్సర్స్లో కూడా ఇక్కడ 3.54 సేమ్ నిన్న కూడా ఇలానే ఉండింది.
అండ్ ఇంకేం మారినాయి అనేది కొద్దిగా క్లీన్ అబ్జర్వేషన్ చేసినటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. మీరు మీ పర్టికులర్ షిఫ్ట్లో అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు దానికి దీన్ని కంపారిజన్ చెప్పొచ్చు అనమాట మీరు. అండ్ నెక్స్ట్ 4th నాడు సెకండ్ షిఫ్ట్కి సంబంధించి కూడా సో డ్రాప్డ్ క్వశ్చన్స్ ఏం లేవు. అండ్ 7th నాడు ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి ఇక్కడ కూడా సేమ్ అలానే ఉండింది, రైట్. అండ్ 7th నాడు సెకండ్ షిఫ్ట్ కూడా డ్రాప్డ్ క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు, ఆన్సర్స్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ అలాగే 8th నాడు సెకండ్ షిఫ్ట్ మనకి. సో 8th నాడు సెకండ్ షిఫ్ట్ డొమెస్టిక్ సంబంధించి సేమ్ అనమాట. సో ఇది ఇక్కడ చూశాను కదా, ఇంటర్నేషనల్ అంటే సేమ్ డేస్లో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా రాసిన వాళ్ళకి అనమాట. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా రాసిన వాళ్ళకి ఈ ఆప్షన్ ఐడీస్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇందులో ఇంకా మీరు ఏం చూడక్కర్లేదు. సో డొమెస్టిక్ అంటే ఫస్ట్ 8 పేజెస్ మీరు చూసుకుంటే సరిపోతుంది, రైట్. ఇది ఫైనల్ ఆన్సర్కి సంబంధించి. రేపు అయితే ఏ టైంకి రిజల్ట్ వస్తాయి అనేది అయితే మనం చెప్పలేము. రేపు రిజల్ట్లో ర్యాంక్ కార్డ్ వస్తుంది, అంటే ర్యాంక్స్ వస్తాయి, అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా, కట్ ఆఫ్ పర్సెంటేజ్ కూడా తెలుస్తుంది అనమాట. మీకు వచ్చిన ర్యాంకుతో పాటుగా కట్ ఆఫ్ పర్సెంటేజ్ కూడా తెలుస్తుంది. ఓకేనా. ఇది వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ మీకు జోసా అండ్ సీసాబ్కి సంబంధించి మెంటర్షిప్ కావాలంటే, చాలా మందికి మెంటర్షిప్ అంటే కూడా అర్థం కావట్లేదండి. అండ్ మళ్ళీ చెప్తున్నానని మీరేమీ బోరింగ్గా ఫీల్ అవ్వద్దు. మెంటర్షిప్ ఇన్ ద సెన్స్ గైడెన్స్. ఎలాంటి గైడెన్స్ అది? మీకు జోసాలో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది, సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అంటే చెప్పడం జరుగుతుంది, డాక్యుమెంట్స్ క్వెరీకి వస్తే ఆ క్వెరీస్ ఎలా రిసాల్వ్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. అసలు మన ఏదైతే జోసా టీం ఉందో మీకు ఇచ్చేటువంటి క్వెరీస్ అన్నిటి కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పుకుంటూ, అండ్ మీరు ఏ పొరపాట్లు చేయకుండా మీకు వచ్చినటువంటి ఏదైతే ర్యాంక్ ఉండిందో ఆ ర్యాంక్ ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ చేసుకొని, అండ్ సీట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏ ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకోవాలి, ఏ టైంలో ఏ డేట్ నాడు మనం ఏ పని చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా మీకు అప్డేట్ చేసుకుంటూ మిమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అది మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం మీరు కేవలం 2,500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి, ఇది 2 కౌన్సిలింగ్లకి సంబంధించిందండి. 2,500 రూపాయలు అనేది 2 కౌన్సిలింగ్లకి సంబంధించి 9949088091 ఇది నంబర్ అండి. ఈ నంబర్కి 2,500 రూపాయలు. ఇక్కడ నేను 2,500 రూపాయలు దేనికంటే 2 కౌన్సిలింగ్లకి సంబంధించి. ఒకటి జోసా ఉంటుంది, ఇది 5 రౌండ్స్ ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక 45 డేస్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత సీసాబ్ జరుగుతుంది. ఇది కూడా ఒక 2 వీక్స్ 15 డేస్ జరుగుతుంది. ఇది 15 డేస్ జరుగుతుంది, ఇది వచ్చేసి 45 డేస్ జరుగుతుంది. సో టోటల్గా కౌన్సిలింగ్లు వచ్చేసి 60 డేస్ జరుగుతాయండి. మీరు ఎప్పుడు ఇది జూలైలో స్టార్ట్ అవుతుంది. మరి అప్పటి వరకు మీరు ప్రొసెసింగ్లో ఉంటారు కదా, మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, డాక్యుమెంట్స్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేపిస్తూ, అండ్ మెడికల్ సర్టిఫికేట్ కానీ ఇంకా వాట్ ఎవర్ మీ కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా సరే అప్డేట్ చేపిస్తూ, దానికి సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తూ అప్పుడు దాకా మిమ్మల్ని ఎంగేజ్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. సో కౌన్సిలింగ్లో మాత్రం ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం కేవలం మీరు 2,500 రూపాయలే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. వెంటనే నేనైతే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, అండ్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను. మీరు ఇంకా ఫోన్ చేసినప్పుడు మీ నెంబర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి ఎనీ టైం మీకైతే కాల్ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో, ఓకేనా. మెంటర్షిప్ అంటే ఇది. మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఖచ్చితంగా. మీ ఫ్రెండ్స్ ఎలాగో ఉంటారు కాబట్టి ఎవరికైనా ర్యాంక్ వచ్చినా లేదా జోసాల కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా మీరు అనుకొని ఒక దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.